బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఓవరాల్ గా అనుకున్న అంచనాల్లో మించే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుని కుమ్మేసిన ప్రభాస్ నటించిన రాజసాబ్ మూవీ రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపించింది. ముఖ్యంగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ ను చూపించగా నైజాంలో మాత్రం ఎక్సలెంట్ గా బుకింగ్స్ తో మాస్ రచ చేసింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సగానికి పైగా వసూలను ఒక్క నైజాం ఏరియా నుండే సొంతం చేసుకుంది సినిమా. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 11 కోట్ల రేంజ్ దాకా షేర్ ను అందుకోవచ్చు అనుకున్న సినిమా అంచనాలను మించిపోయి నైజాంలో ఎక్సలెంట్ హోల్డ్ ను చూపించడంతో ఓవరాల్ గా 13 కోట్ల షేర్ మార్కును సైతం దాటేసి దుమ్ము దులిపేసింది. ఓవరాల్ గా రెండవ రోజు ఇక్కడ సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాంలో 6.78 కోట్లు, సీడెడ్ లో 1.88 కోట్లు, వైజాగ్ లో 1.47 కోట్లు, ఈస్ట్ లో 70 లక్షలు, వెస్ట్ లో 54 లక్షలు, గుంటూరులో 65 లక్షలు, కృష్ణాలో 74 లక్షలు, నెల్లూరులో 41 లక్షల వరకు షేర్ అందుకుని తెలుగు రాష్ట్రాల్లో 13.17 కోట్ల దాకా షేర్ ను 19.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకుంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో సినిమా వాల్యూ బిజినెస్ 126 కోట్ల రేంజ్ లో ఉండగా 2 రోజుల్లో మొత్తం మీద 56.88 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టిన సినిమా ఇక్కడ బిజినెస్ ను అందుకోవాలి అంటే మరో 69 కోట్లకు పైగా షేర్ ను రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఇవాల్టి నుండి పండగ సెలవులు మొదలు కానున్న నేపథ్యంలో ప్రతిరోజు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో వాటన్నింటినీ తట్టుకొని రాజసాబ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.